గ్రద్ద ద్వారా బుజ్జమ్మను చంపటానికి ప్లాన్ చేసిన మనోహరి. చంబా, మనోహరి గద్దతో మాట్లాడుతూ ఉండగా చూసిన అమర్ రాథోడ్. మనోహరి, చంబా అడ్డంగా దొరికిపోతారు అమర్కి. మరి ఏం జరగబోతుంది, అసలు ఏం జరిగింది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బుజ్జమ్మ బాగీ ఫోటో అడగగానే అమర్ ఫోటో తీసుకురావడానికి వెళ్ళి కబోర్డ్లో నుంచి బాగీ ఫోటో తీసుకుని వచ్చి బుజ్జమ్మకి ఇవ్వబోతూ ఉంటే ఇంతలో మనోహరి వచ్చి అమర్ అమర్ అంటూ త్వరగా రూమ్లోకి వచ్చి ఫోటో పాపకు ఇవ్వకుండా అడ్డుపడి, అమర్ పిల్లలకు ఇప్పటికే స్కూల్కి ఆలస్యమైంది, బుజ్జమ్మ పద అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, ఆగండి ఆంటీ, నేను మిస్సమ్మ ఫోటో చూసి వస్తాను అంటే అప్పుడు మనోహరి, అయ్యో స్కూల్కి లేట్ అవుతుంది బుజ్జమ్మ, నువ్వు మిస్సమ్మ ఫోటో చూడాలి అంతే కదా, నా ఫోన్లో ఉంది, స్కూల్కి వెళ్ళే దారిలో కారులో కూర్చుని చూదువు గాని పద అంటూ బుజ్జమ్మని చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి బయటకి తీసుకుని వస్తుంది. ఇంతలో అమర్ బాగీ ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. రాథోడ్ మనోహరితో, ఏంటి మేడం మీరు పాపని అలా లాక్కొస్తున్నారు, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు మనోహరి, నేను లాక్కు రావటం లేదు, తీసుకుని వస్తున్నాను, కనిపించట్లేదా అని అంటుంది. అప్పుడు రాథోడ్, మీరు తీసుకువస్తున్నట్టు లేదు మేడం, లాక్కొస్తున్నట్టుంది అని అంటుంటే ఇంతలో అంజు పాప వచ్చి, రాథోడ్ మాకు లేట్ అవుతుంది పద అని అడుగుతుంది. ఇంతలో బుజ్జమ్మ, ఇవాళ మనోహరి ఆంటీనే మనల్ని స్కూల్కు తీసుకువెళ్తుందంట, అందుకే నన్ను త్వరగా తీసుకొచ్చింది అని అంటుంటే అప్పుడు రాథోడ్, సరే వెళ్ళండి అయితే అని అంటాడు. మనోహరి, నాకు ఆ గద్దతో పనుంది, ఇప్పుడు వెళ్ళటం కుదరదు అని తన మనసులో అనుకుంటూ, రాథోడ్ నాకు అర్జెంట్ పని పడింది, నువ్వు తీసుకుని వెళ్ళు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో రాథోడ్, పద బుజ్జమ్మ, అంజు పాప పదండి అంటూ వాళ్ళని స్కూల్కు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకోవైపు బాగీ ఫ్రెండు కరుణతో అసలు నిజాలు తెలుసుకోవటానికి పంతుల దగ్గరకు బయలుదేరతారు. దారిలోనే పంతులు గారు బాగీ వాళ్ళకి ఎదురుపడతాడు. ఇంతలో కరుణతో బాగీ, ఏమే కరుణ, అక్కడ చూడు, అతనే మనకు కావలసిన పంతులు గారు, పద అంటూ గబగబా అతని దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి, నమస్కారం పంతులు గారు, నన్ను గుర్తుపట్టారా అని బాగీ అడుగుతుంది. అప్పుడు పంతులు, 5 ఏళ్ల క్రితం మీ అమ్మాయి జాతకం చెప్పింది నేనే కదా అని అంటుంటే ఇంతలో కరుణ, దాని గురించే ఒకసారి అసలు నిజం తెలుసుకుందామని, అయినా 5 ఏళ్ల క్రితం ఆ పాప గురించి జాతకం చెప్పారు కదా, అది మీకు ఇంకా అంత స్పెషల్గా గుర్తుండడం ఏంటి అసలు అని తను అడుగుతుంది. అప్పుడు పంతులు గారు ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండిపోతారు. ఇంతలో బాగీ, అసలు మీరు చెప్పింది నిజమేనా, మా పాప అక్కడ ఉంటే పెద్ద పాప అమ్మోకి ప్రమాదం అని చెప్పారు, మా పాప చాలా రోజుల నుంచి ఆ ఇంటికి వెళ్తుంది, అమ్మోకి ఎలాంటి ప్రమాదం కలగలేదు, తను క్షేమంగానే ఉంది అని అంటే అప్పుడు ఆ పంతులు గారు, మీ పెద్దమ్మాయికి ప్రమాదం తప్పిపోయి ఉండొచ్చు, కానీ మీ చిన్నమ్మాయికి ప్రమాదం కలగొచ్చు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఆ మనుషులతో కలిసి ఉంటే మీ చిన్నమ్మాయికి ప్రమాదం, ప్రాణ సంకటం వాటిల్లొచ్చు అని అంటాడు. అప్పుడు బాగీ చాలా కంగారు పడుతూ భయపడుతూ, ఏమంటున్నారు పంతులు గారు మీరు, మా బుజ్జమ్మకి ప్రమాదం ఏంటి అని అడుగుతుంది కంగారు పడుతూ. అయితే వాళ్ళకి తన మీద అనుమానం వచ్చింది అని మనోహరి కనిపెట్టేస్తుంది కదా, బాగీ కంటే ముందుగానే పంతులు గారిని కలిసి ఆ ఇంటికి వెళితే చిన్నమ్మాయికి ప్రమాదం అని చెప్పి భయపెట్టమని పంతులు గారితో ఆల్రెడీ చెంబాతో కలిసి వెళ్ళి చెప్పి ఉంటుంది. పంతులు గారి దగ్గరకు ఎలాగో బాగీ వస్తుందని కనిపెట్టి బాగీ కంటే ముందుగానే పంతులు గారిని సెటిల్మెంట్ చేస్తుంది. ఇంకోవైపు మనోహరి
చంబా పంతులు గారిని కలిసిన తర్వాత మనోహరి చంబాతో, చంబా ఆ గద్దను పిలిపించు, వెంటనే ఆ చిన్న అరుంధతిని ముప్పు తిప్పలు పెట్టాలి లేదా పైకి పంపించాలి అని అంటుంది. అప్పుడు చంబా, అది ఇక్కడ మనుషులతో కలిసి ఉండదు మనోహరి, అది అడవి ప్రాంతంలో ఉంటుంది, మనమే అక్కడికి వెళ్ళాలి, అది మన దగ్గరకు రాదు, అక్కడికి వెళ్ళి దాని సహాయం కోరాలి అని అంటుంది. అప్పుడు మనోహరి, ఇంకా ఆలస్యం ఎందుకు, అస్సలే ఆలస్యం చేయకూడదు, పద వెళ్దాం అని అసలు మరి అది ఎక్కడుంది అని అడిగితే అప్పుడు చంబా, ఆగు, అది ఎక్కడుందో నా దివ్య దృష్టితో చూసి చెబుతా అంటూ చంబా కళ్ళు మూసుకొని మంత్రం చదివి ఆ గద్ద ఎక్కడుందో తన దివ్య దృష్టితో చూసి, పద అది ఎక్కడుందో తెలిసిపోయింది అంటుంది. ఇద్దరూ కలిసి ఆ గద్ద ఉన్న దగ్గరకు బయలుదేరుతారు. ఇంకోవైపు బాగి పంతులు గారు బుజ్జమ్మకు ప్రమాదం ఉందని చెప్పటంతో వణికిపోతూ ఉంటుంది. ఇంతలో కరుణ, ఏ పంతులు, ఏంటి ఒకసారి పెద్ద పాపకు ప్రమాదం అంటావు, ఒకసారి చిన్న పాపకు ప్రమాదం అంటావు, ఏంటి సంగతి, ఆ మనోహరితో ఎంత డబ్బులు తీసుకున్నావు అని గట్టిగా భయపెట్టి అడుగుతుంది. అప్పుడు పంతులు తడబడుతూ, ఏంటి, నేనేంటి డబ్బులు తీసుకున్నానేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు మనోహర్ ఎవరు, నాకు తెలిసింది నా పాండిత్యం ప్రకారం చెప్పాను, మీరేమో నన్ను తప్పు పెడుతున్నారు, ఎవ్వరితోనూ ఏ డబ్బులు తీసుకోలేదు, నేనిక వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే అప్పుడు కరుణ అతన్ని పట్టుకు, పంతులు గారు ఎందుకా కంగారు, ముందు మీకు పట్టిన చెమటలు తుడుచుకోండి, తర్వాత వెళ్దురు గాని, అసలు నిజం నువ్వు చెప్పే వరకు నిన్నిక్కడ నుంచి వెళ్ళనిచ్చేదే లేదు, అసలు కదలనిచ్చేదే లేదు అంటుంటే ఇంతలో బాగి, కరుణ ఏం చేస్తున్నావే, నువ్వు ఆ పంతులు గారిని వదిలేయ్ అంటే అప్పుడు కరుణ ఏయ్ ఆగవే, వాడికి తగ్గట్టు నువ్వు ఉన్నావు, జరసేపు నువ్వు సైలెంట్గా ఉంటే నిజం దానంతట అదే బయటపడుతుంది అంటుంది. ఇంకోవైపు చంబా మనోహరి గద్ద ఉన్న స్థావరానికి వెళ్తారు. చంబా గద్దను చూసేస్తుంది, మనోహరికి చెప్తుంది. అప్పుడు మనోహరి, సరే నువ్వు వెళ్ళు, దానితో మాట్లాడి ఒప్పించిరా, నేను కొంచెం దూరంలో ఉంటాను అని చెప్తుంది. చంబా అలాగేనని వెళ్ళి గద్ద దగ్గరకు వెళ్తుంది. ఇంకోవైపు అమర్ డ్యూటీ పని మీద అటువైపుగానే వస్తూ ఉంటాడు. ఇంతలో మనోహరి ఆ గద్దను చూస్తూ ఉంటుంది. గద్ద పెద్ద పెద్ద జంతువులని చంపి తింటూ ఉంటుంది. అది చూస్తూ మనోహరి తన మనసులో, ఒసే అరుంధతి, నిన్నొకసారి చంపిన, కానీ నువ్వు మళ్ళీ వచ్చావు, నా ప్రతి ప్లాన్కి అడ్డుపడుతున్నావు, పాపం నువ్వు మళ్ళీ నా చేతిలోనే చావాలని రాసిపెట్టినట్టుంది, ఇంకాసేపటిలో ఈ గద్దకి నిన్ను బలివ్వబోతున్నాను, రెడీగా ఉండు అని అనుకుంటుంది. ఇంతలో చంబ ఆ గద్ద దగ్గరకు వెళ్ళి బుజ్జమ్మను ప్రమాదంలో పడేయాలి లేదా ప్రాణాలు తీసేయాలి అని దానితో మాట్లాడుతూ ఉంటుంది. అమర్ మనోహరి వాళ్లకు దగ్గరగా వస్తాడు. ఇంతలో అమర్ మనోహరి కారు చూస్తాడు. చూసి, రాథోడ్, ఏంటి రాథోడ్, ఇది మనోహరి కార్లా ఉంది అంటూ కార్ దిగి, మనోహరి కార్ ఇక్కడుందేంటి, మనోహరి ఇక్కడేం చేస్తుంది అంటూ, ఎక్కడ ఉంది అంటూ వెతుకుతూ చంబా గద్దతో మాట్లాడడం చూసి షాక్ అవుతాడు. మనోహరి కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి చూస్తూ ఉండడం చూసి ఇంకా షాక్ అయ్యి గట్టిగా మనోహరి అంటూ అరుస్తాడు. అమర్ అక్కడికి రావటం చూసి మనోహరి షాక్ అవుతారు. అమర్ మనోహరి చంబాలకు దగ్గరగా వెళ్తూ ఉంటాడు. మనోహరి చంబా వణికిపోతూ అమర్ని చూస్తూ ఉంటారు. అసలు ఏం జరగబోతుంది, మరి అమర్ ఏం చేయబోతున్నాడు అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.